నగర్ లోక్సభ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. కొత్తూరు, నందిగామ మండలాల్లో ఆయన కార్నర్ మీటింగ్స్ నిర్వహించారు. బీజేపీ మతం పేరుతో రాజకీయం చేస్తోందని వంశీచంద్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు ఏం చేసింది లేదని మండిపడ్డారు. మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారు తప్ప అభివృద్ధి చేయలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తను గెలిపించాలని వంశీచంద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మన పిల్లలను మనం చదువుకుంటున్నాం కానీ కేసీఆర్, నరేంద్ర మోడీ మోసం చేయడం వల్ల ఇవాళ మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. నేను ఇవాళ చెప్తున్నా మీకు అందరికీ, మిమ్మల్ని కనుక మీకు కిలో బంగారం కావాలన్నా, మీ పిల్లల భవిష్యత్తు కావాలన్నా, మీ పిల్లలకు ఉద్యోగాలు కావాలంటే ఏం అడుగుతారు? బంగారం అడుగుతారా? ఉద్యోగమే అడుగుతారు కదా. ఇవాళ మీరందరూ చేయకుండా కోటేసి నన్ను ఎంపీగా గెలిపిస్తే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే చదువుకున్న మీ పిల్లలందరికీ కూడా ₹1,00,000 జీతం వచ్చే ఉద్యోగం ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందనే మాట తెలియజేస్తున్నా. రేపు జరగబోయే ఎన్నిక కేవలం వంశీచంద్ రెడ్డి ఎన్నిక కాదు, కాంగ్రెస్ పార్టీ ఎన్నిక కాదు, మన పాలమూరు ప్రాంత భవిష్యత్తుకి సంబంధించినటువంటి ఎన్నిక. మన పాలమూరుని అన్ని విధాలుగా అభివృద్ధి పరచాలని ఆలోచన చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలాన్ని ఢిల్లీలో వచ్చేటువంటి ఎన్నిక ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నిక.